నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి సిరికొండ ఇందలవాయి మండలానికి చెందిన లబ్ధిదారులకు సుమారు 400 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ 200 యూనిట్ల ఉచిత కరెంటు అసాధ్యమని బీజేపీ బారాస నాయకులు అన్నారు. ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కా అమలు చేస్తామని వెల్లడించారు. ప్రతి గ్యారంటీని ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నీటి ముఠాలు అయ్యాయి తప్ప ఎవరి లబ్ధి చేరలేదన్నారు. నల్గొండ సభలో కేసీఆర్ మేడిగడ్డ బొందలగడ్డ అక్కడ ఏమైంది అన్నాడు. మరి కేటీఆర్ ఎందుకు వెళ్ళాడు బొందలగడ్డ చూడడానికి అని ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్ ఎంత ధర ఉన్నా 500 రూపాయల రాయితీ ఇస్తామని, మిగతా డబ్బులను 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాం. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా త్వరలో అమలు చేస్తాం. పంట పండించే రైతులకు, కౌలు రైతులకు రైతు భరోసా తప్ప రోడ్లకు, గుట్టలకు, చెరువులకు ఇవ్వమని తెలిపారు. బీజేపీ 10 సంవత్సరాలలో చేసింది ఏమీ లేదు. హిందూ ధర్మం అంటూ ఓటు వ్యాపారం చేశారు. ఎంపీ అరవింద్ అనుభవిస్తున్న ప్రతి రూపాయి కాంగ్రెస్ పార్టీదే. ముందు పసుపు బొడ్డు ఎక్కడ ఉందో చూపేవు. బీజేపీ బారాస ఒక్కటే అన్నారు. అయ్యా భూములను, కొడుకు పేపర్లు, కూతురు లిక్కర్ అమ్ముకున్నారో తప్ప రాష్ట్రం అభివృద్ధి చేసింది లేదన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డితో పాటు దర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూరు చిన్న బాలరాజు, సిరికొండ మండల అధ్యక్షులు బాకారం రవి, ఇందలవాయి మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, దర్పల్లి ఎంపీపీ నల్ల సారిక, హనుమంత్ రెడ్డి, ఇందల్వాయి ఎంపీపీ రమేష్ నాయక్, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే సమయం చాలా ఆలస్యమైంది, తక్కువ సమయం ఉంది కాబట్టి దర్పల్లి 10 గుళ్ళు ఉన్నాయి. రాముడు భక్తుడు మేము కదా. నేను కూడా జై శ్రీరామ్ అంటా, నాకు అంజనేయ భక్తుని. రాముని పేరు మీద ఓట్లాడడం ఏంది? నువ్వు తప్పకుండా చెప్పు, ఏం చేసావు ప్రజలకు? 60 అడుగుతా ఉన్నాను కదా, 5 ఏళ్ళు అయిపోయింది నువ్వు ఎమ్మెల్యేగా, ఎంపీగా అయిపోయి. ఆ కవిత కేసీఆర్ కూతురు ఏం చేసేలేదని చెప్పి ఆమె ముందు చెప్పి నిన్ను గెలిపిస్తాయి. నువ్వు అంతకంటే ఎక్కువ నువ్వు చెప్పమనండి. ఎలా మీ దర్పల్లి గ్రామంలో కానీ, శ్రీకొండ గ్రామంలో కానీ, జిందల్వాయి మండలంలో ఎక్కడ ఏ ఒక్క గ్రామానికన్నా మరి అరవింద్ ఏమైనా ఫండ్ పెట్టిందేమో అడగండి. ఏ ఒక్క గిరిజన దాంట్లో రూపాయి వచ్చిందేమో అడగండి. ఇవాళ మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి ఢిల్లీలో కొట్లాడుతూ ఉంటే మరి ఇలా రైతులను కాల్చి చంపుతా ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అవసరం లేదా? మనం ఏదో ఒక మైక్ కొనుక్కున్నాం, ఒక కెమెరా కొనుక్కున్నాం, ఒక షర్ట్ కొనుక్కున్నాం, దానికి ఒక రేటు ఉంటుంది. ఇవాళ పండించిన పంటకు గిట్టుబాటు ధర కొరకు పార్లమెంట్లో బిల్లు పెట్టండి అంటే బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటలేరు. బీసీలు 55% ఉన్నారు. వాళ్ళ స్థితిగతులు ఏంటి? వాళ్ళకు బీసీ జనగణన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే బీజేపీ వాళ్ళకు సపోర్ట్ ఇస్తారు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో మేము అసెంబ్లీలో తీర్మానం చేసి మన రాష్ట్రంలో బీసీ జనగణన చేస్తా ఉన్నాం. అందరికీ న్యాయం జరగాలి, పేదవాళ్ళకు వాళ్ళ జనాభా మీదకి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో మీరు ఒకళ్ళు రాముడి పేరు మీద, ఒకళ్ళు మతం పేరు మీద, ఇంకొకళ్ళు ఇంకేదో పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు. మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మన బతుకులకు బాగుపడాలంటే, మన పొలాలకు నీళ్లు రావాలన్నా, మనకి ఇల్లు రావాలన్నా, మన పిల్లలకు ఉద్యోగం రావాలన్నా ఉద్యోగాల సంగతి చెప్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 నెలలు అయింది. ఇప్పటి వరకు మేము 25,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా 11,000 డిఎస్సి టీచర్స్ జాబ్స్ ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇలా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, మన పంటకు గిట్టుబాటు ధర రావాలన్నా, మరి మనకు ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, అదేవిధంగా ఇంకే స్కీమ్ మీకు అమలు కావాలన్నా, 500 రూపాయల సిలిండర్ రావాలన్నా, మరి ఉచితంగా కరెంటు మీకు ఇంటికి రావాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. అది దయచేసి మీరు ఆలోచించండి. మరి రాబోయే కాలంలో ఇంతకుముందు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో విజ్ఞతతో మరి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మెజార్టీ ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మీరందరూ కూడా నేను అనుకుంటున్నాను భోజనం చేసి మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత వచ్చిరని. కాబట్టి ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు, మన ప్రధానమంత్రి గారు మన తెలంగాణకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని చేసిండు. జనరల్గా ఎట్లుంటుందంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పోతాడు, ఎందుకంటే మన రాష్ట్రానికి వస్తున్నాడు, మన రాష్ట్రంలో ఉన్న సమస్యలు పోయి ఇక్కడ చెప్పుకోవాలి ప్రధానమంత్రికి. పోతే ఇప్పుడేమంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటంట, కూడా నవ్వుతాడు మాట్లాడాలనుకున్నాడు. కాంగ్రెస్ బీజేపీ ఒకటవుతుందా అంటే ఇక టీఆర్ఎస్ గట్లా మాట్లాడుతుంది. నోటికి వచ్చింది ఇక ఆ కేటీఆర్ అయితే మొత్తం ఎట్లా ఏమైందంటే పిసలేసిపోయింది, నిధి ఖరాబ్ అయిపోయింది.
అయ్యా అంటాడు మేడిగడ్డ కూలిపోయిందా బాబా అంటాడు. ఏం లేదు మరి నిజంగా బొందలగడ్డ ఉన్నది, మీరు ఎందుకు పోతున్నారు అంటాడు. మరి బొందలగడ్డ కేటీఆర్ ఎందుకు పోయినా అక్కడ పోయి పగిలిపోయింది చూసి వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? 10 ఏళ్ళలో ఏం చేయలేదు. ఇలా ప్రజలు తిరస్కరించి మిమ్మల్ని తీసి బండగొత్తుతా ఇంకా మళ్ళీ మాట్లాడతారు. ఇంకా అంటారు నిన్న మొన్న మాట్లాడుతుంటే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంట. ఎట్లా కూలిపోతుంది అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంటారా? అంటే ప్రజల తీర్పు న్యాయం లేదా? ఇంతకుముందు అట్లనే చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, సంతల పశువులు ఉన్నట్టు. ఇవాళ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ 6 నెలలు ఉన్నది. ఇవాళ నేను చెప్తా ఉన్న టీఆర్ఎస్ నాయకులు మెయిన్ గేట్లు తెలిస్తే మీరు ఎవరు ఉంటారు? అందరూ నా దగ్గరకు వస్తా అంటున్నారు. మేమే మీరంతా అవినీతి పనులు ఉన్నారు, మీరు మా పార్టీలో వద్దని చెప్పి మేము తిరస్కరిస్తా ఉన్నాం. మీ పాపాలను ఎవరిపోయాలా? మీ పాపాలను ఎవరిపోయాలా? కాబట్టి మేము సెలెక్టివ్గా అవసరం ఉన్న వాళ్ళని మేము పార్టీలకు ఆహ్వానిస్తున్నాం. నిధులను తీసుకోం అంటే ఈ విధంగా ఉంటే మరి రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ఇవాళ 6 నెలలు మీరు ఎంతమంది ముందు పోతే మీరు టీఆర్ఎస్ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు, మీరు బీజేపీ వాళ్ళని సంతకాలు కూడా వాపసు పంపించి తిట్టి పంపించిన రోజులు ఉన్నాయి. ఇవాళ నేను వచ్చి 3 నెలలు అయింది. ఇవాళ మేము ఇవాళ 400 చిల్లర, మొన్న ఒక 400 800 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎవరికి వస్తే వాళ్ళకి అందరూ కూడా పాత అన్ని క్లియర్ చేశాము. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఏవి? ఇవాళ చెక్కులు వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డబ్బులే. నేను క్లియర్ చేసే చెక్కులు ఏవి? కాబట్టి మీరందరూ గమనించండి. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మేమేదో చేసినట్టుగా. రామయ్య చెప్పిన ఒక 90 రోజులలోనే బారాణ చేస్తాం. ఇంకొక 2-3 ఉన్నాయి, అవి కూడా తప్పకుండా చేస్తాం. అవి కూడా ఎందుకు డిలే అవుతున్నాయి అంటే ఇంతకుముందు కేసీఆర్ పరిపాలించాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రంలో ఇస్తే ఆయన అయ్యో కొడుకు బిడ్డ అల్లుడు అందరూ కలిసి మొత్తం తెలంగాణను దోసుకుని అప్రపాలు చేసి పారేసినారు. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే నేను చెప్తాను, మన ఊళ్ళలో మేస్త్రులు ఉంటారు, ఇల్లు కట్టడానికి మేస్త్రులు ఉంటారు కదా. ఒక మేస్త్రి చదువుకున్న ఇంటర్మీడియట్ ఎస్ఎస్సీ చదువుకున్న మేస్త్రి ఇల్లు కడితే 50 ఏళ్ళు ఉంటుంది. ఇలా కేసీఆర్ కట్టిన మేడిగడ్డ 3 ఏళ్ళకే కుంగిపోయింది, కూలిపోయింది. ఎవడ కోసము ఎక్కడ ఎంత అవినీతి జరిగింది? ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని అప్రపాలు చేసి 7 లక్షల కోట్ల అప్పు తెచ్చింది. అంటే ఒక్కొక్కరికి ఇలా ఒక్కొక్క వ్యక్తి మీద మీ అందరి తల మీద 1,04,000 రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఇవాళ వచ్చి 3 నెలలు కాలేదు. ఇవాళ అంటున్నారు మీరు అది చేయలేదు, ఇది చేయలేదు, మీరు మాట తప్పిరు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, మేము ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరా? 10 ఏళ్ళ ఎవరికైనా 3 ఎకరాల పొలం ఇచ్చిరా? ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చిరా? అయ్యానేమో భూములు అమ్ముకుంటాడు, కొడుకేమో పేపర్లు అమ్ముకుంటాడు, ఇక బిడ్డనేమో లీకర్ అమ్ముకుంటుంది. వీళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే దేశానికి స్వాతంత్రం తెచ్చింది, దేశం కొరకు ప్రాణాలు అర్పించారు. మన ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ. ఇవాళ మన కోరిక మేరకు తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇలా మన ప్రభుత్వం ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కార్యక్రమాలు చక్కచక్క జరుగుతూ ఉన్నాయి. ఇంకా టైం ఉంది. అక్కడ ఫుల్ బేస్డ్ నేషనల్ గవర్నమెంట్ లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి 3 నెలలకి బడ్జెట్ పెట్టింది అక్కడ భారతదేశం పార్లమెంట్ లో. ఇక్కడ కూడా వాళ్ళని దృష్టి పెట్టుకుని మనం కూడా 3 నెలలకి బడ్జెట్ పెట్టిన ఓటాన్ అకౌంట్ అంటారు. అక్కడ ఎన్నికలైన తర్వాత పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత మళ్ళీ రాబోయే 9 నెలలకు మళ్ళీ బడ్జెట్ పెడతారు. అప్పుడు కరెక్ట్ లెక్కలు అవన్నీ తెలుస్తాయి. దాన్ని బట్టి మళ్ళీ అలిగేషన్ చేస్తాం. ఖచ్చితంగా ఏదైతే నేను చెప్పినామో ఖచ్చితంగా చేస్తాం. రైతులకు రుణమాఫీ కూడా 5 ఏళ్ళ కూడా ఒక రుణమాఫీ చేయకుంటే ఇవాళ మళ్ళీ మేము చేయాల్సి వస్తున్నది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక్కటేసారి రుణమాఫీ చేసిరు. రైతులకు కరెంటు ఉచితంగా ఫ్రీ ఇచ్చినాం. అప్పుడు మన టీఆర్ఎస్ ఏమన్నారు, రైతులకు కరెంటు ఉండదన్నారు. ఇవాళ రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కాకుండా ఇంట్లోకి కూడా కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. మీ ఇంటికి కూడా కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం 200 యూనిట్ల వరకు. అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీ అందరి దయతో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇది 2వ విడత. ఇవాళ 7వ తారీఖు మా ప్రియతమ నాయకుడు మీ అందరి ఆశీర్వాదంతో మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవ్వడానికి కరెక్ట్ 3 నెలలే అయింది. 3 నెలల్లోనే 2 సార్లు మేము కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాం. గత 6 నెలల నుండి లేవు.
అధికారంలో రాకన్నా ముందు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావు, కరెంట్ ఉండదు, ఇంకేదో ఉండదు అన్నీ మాట్లాడారు. వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేసినారో వాళ్ళకే తెలియదు. ఇవాళ రైతుల పక్షపాత కాకుండా ముఖ్యంగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు స్వయంగా మహిళలు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీరు అన్ని తెలుసు 6 గ్యారంటీ స్కీములు ఆ రోజు మేము ఎన్నికల ప్రచారంలో చెప్పినాం. 6 గ్యారంటీ స్కీములు కూడా అన్ని కూడా మహిళలకు సంబంధించిన ఒక రైతు భరోసా, మహిళా రైతులు కూడా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పిన వెంటనే మీకు అందరు కూడా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఫ్రీగా చేసినాం. మీకు అందరు కలిసి చాలా మంది మన మేడారం కూడా పోయిండు, మన మేడారం జాతర పోయిండు, సమ్మక్క సారక్కల మరి అక్కడ తులాభారం వేసి అక్కడ దర్శనం చేసుకుని వచ్చింది. ఇవాళ చెప్పడంగా దగ్గర 20 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేది 100 రోజులలో. 90 రోజులే, 100 రోజులు కాదు. అదేవిధంగా ఇవాళ మీకు ఆరోగ్యశ్రీ పథకం కూడా 10 లక్షల వరకు పెంచినాం. నిన్నగాక మాకు మీకు అందరూ కూడా తెలుసు, ఇవాళ 0 కరెంటు బిల్లు వచ్చిందా లేదా? మీకు 0 కరెంటు బిల్లు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. 0 కరెంటు బిల్లు వచ్చిన వాళ్ళు మీకు రాలేదా? అంటే కిరాయి ఉంటుందా? అంటే 200 యూనిట్ల వరకు 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఫ్రీ ఇచ్చినాం. అదే కొన్ని మీటర్ల దగ్గర 15వ తారీఖు కింద పెడతారంటుండ్రు. మార్చి 1 నుండి మీకు 0 బిల్లు వస్తుంది. ఎవరు కూడా 200 యూనిట్ల కరెంటు బిల్లు ఖర్చు అయిందో అంతకంటే తక్కువ ఖర్చు చేస్తే కరెంటు బిల్లు ఉంటుంది, 0 బిల్లు. అది కూడా కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి సపరేట్ మీటర్ ఉంటే వాళ్ళకు కూడా 0 బిల్లే వస్తుంది. ఇవాళ 500 రూపాయలకే సిలిండర్ చేసాం. ఇక రాబోయే కాలంలో ఇందిరమ్మ ఇళ్ళు కూడా వస్తాయి. అవి కూడా మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. మహిళల పేరు మీదనే కట్టుకోవచ్చు. ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు ఇస్తాం, అవి కూడా మహిళల పేరు మీదనే. ఎందుకంటే మహిళల సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది ప్రధాన లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది. మరి అదేవిధంగా ఇక్కడ రైతు కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా ఇవాళ మీరు చూసారు. ఇవాళ రైతుకు పంట బీమా ప్రభుత్వం కట్టింది, మీకు 1 రూపాయి కట్టకుండా. ఇంతకుముందు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పంట బీమా లేదు, పంట నష్టపోతే ఏమి ఖర్చులు కూడా వెళ్ళలేదు. మరి వాళ్ళ పంట బీమా కూడా మీకు 1 రూపాయి ఖర్చు లేకుండా పంట బీమా కట్టినాం. అదేవిధంగా చెప్పినవన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ రైతు భరోసా పేరు మీద మరి 4 ఎకరాల వరకు రైతు భరోసా కూడా ఇచ్చినాం. ఇంకా మేము అంటా ఉన్నాం, టీఆర్ఎస్ వాళ్ళ ప్రేమించిన గుట్టలకు, హైవేల భూములు పోయిన వాళ్ళకు, లేకుంటే ప్లాట్ల దగ్గర ప్లాట్లు వేసుకున్న వాళ్ళకు, హైదరాబాద్ నుండి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇచ్చారు. మేము రైతుకు వ్యవసాయం చేసే వాళ్ళకే, పంట పండించే వాళ్ళకే రైతు భరోసా ఇస్తాం. అవసరం ఇంకో 5,000 ఎక్కువ ఇస్తాం, కానీ నిజమైన రైతులకే ఇస్తాం, అది కూడా కౌలు రైతులకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు దర్పల్లి మండలం, సిరికొండ మండలం, ఇందలావి మండలానికి సంబంధించినటువంటి 308 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపకంలో భాగంగా మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు, మండల పార్టీ అధ్యక్షుడు బాబురాజు గారు, నవీన్ గౌడ్ గారు, రవి గారు, అదేవిధంగా మరి పెద్దలు శేఖర్ గౌడ్ గారు, ఉప గంగారెడ్డి గారు, గడిల రాము గారు, భాస్కర్ రెడ్డి గారు, అమతాపూర్ గంగాధర్ గారు, మరి చాలామంది ఉన్నారు వేదిక మీద. అందరి పేరున సంతోష్ రెడ్డి గారు, ఎర్రన్న గారు, ధర్మగౌడ్ గారు, వాసు గారు, వీళ్ళందరూ కూడా, అదేవిధంగా మరి ఎంపీపీ లేనటువంటి ఇందల్వాయి మండల ఎంపీపీ గారు, దర్పల్లి మండల ఎంపీపీ గారు, మరి అధికారులకు, పత్రికా విలేకరులకు, అదేవిధంగా ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుందామని వచ్చినటువంటి వివిధ గ్రామాల నుండి 3 మండలాల నుండి వచ్చినటువంటి మా అక్కా చెల్లెలందరూ కూడా నమస్కారాలు. దర్పల్లి మరియు సిరికొండ మండలానికి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి సారి ముబారక్ చెక్ పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మన నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు మరియు ఉద్యమకారులు గౌరవశ్రీ భూపతి అన్న గారికి, మరి నా సహచర ఎంపీపీ సారికా హనుమంతరెడ్డి గారికి, మరియు
ఇక్కడ స్టేజ్ పైన ఆసనులైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు, బెనిఫిషియర్లు అందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నేను ఒక గిరిజన బిడ్డను. మరి కళ్యాణ లక్ష్మి అనే పథకం ఉద్యమంలో సందర్భంగా వరంగల్ జిల్లా గుంటూరు కాన్స్టిట్యూన్సీ పరకాల మండలం సామ్యానే తాండాలో కీమియా గారి ఇంటి వద్ద కాలిపోతే గౌరవ ముఖ్యమంత్రి మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రులు ఉద్యమంలో వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మా ఇంట్లో పెళ్లి ఉంది సార్, మరి ఇంటికి సంబంధించిన ఒక 50,000 ఖర్చు పెట్టుకుంటే ఆ ఖర్చులో ఉన్న డబ్బులంతా కాలిపోయాయని చెప్పేసి వారు విలువల వాళ్ళు ఏడిస్తే అది దృష్టిలో పెట్టుకోవడంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా ఆ గిరిజన ఇంటి నుంచే ఈ కళ్యాణ లక్ష్మి అనేది ఏర్పాటైనందుకు చాలా సంతోషం ఉంది. ఖర్చులు పెరిగే కొద్దిగా అంచెలంచెలు 50,000 నుంచి మొదలై 75,000 నేడు 1,116 రూపాయలు రావడం చాలా సంతోషమైన విషయం. మరి ఎంతో మంది పేద కుటుంబాలకు ఆదుకున్నటువంటి పథకం ఇది, చాలా సంతోషమైన విషయం. మరి గౌరవ భూపతి అన్న గారికి చిన్న రిక్వెస్ట్, ఖర్చులు కొద్దిగా పేరు ఇది నేను రాజకీయం చేయడం కాదన్నా, ఎందుకంటే ఖర్చులు పెరుగుతున్నాయి, మహిళలు ఎంతో ఆచరణతో ఉన్నారు. ఇంకో తులం బంగారం కూడా ఇచ్చే పథకం అని చెప్పారు కాబట్టి అది కూడా ఇచ్చినట్లయితే చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా మరి రేపు ఉమెన్స్ డే ఉంది. గౌరవ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఏదైతే 2,500 మహాలక్ష్మి పథకం ఏదైతే అన్నారో మరి వారి కానుకగా ఇప్పించే విధంగా మీరు కృషి చేస్తే కూడా బాగుంటుందని కోరుతా ఉన్నాను. దాంతోపాటు ముఖ్యంగా ఒక గిరిజన బిడ్డ కాబట్టి గిరిజన గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాను. ఒక చిన్న రిక్వెస్ట్, గతంలో దాదాపు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కల్పించిందంటే అది గిరిజనులే. మరి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కూడా 2 పర్యాయాలు గిరిజనుల సహకారంతో అధికారంలో వచ్చారు. మరి నేడు మీకు కానీ మీ ప్రభుత్వాన్ని కూడా ఏర్పడడానికి ముఖ్య పాత్ర గిరిజనులు అనేది నిజంగా మనకు అందరికీ తెలిసిన విషయం. అయితే నేను కోరేది ఏంటంటే ఏదైతే పోడు పట్టాలు ఉన్నాయో మీరు ముఖ్యంగా వినాలన్నా, కొద్ది నా పర్సనల్ రిక్వెస్ట్, పోడు పట్టాలు అయితే ఏదైతే ఉన్నదో అవన్నీ గిరిజనుల వల్ల పూర్తి సహకారం కాంగ్రెస్ పార్టీ గురించి మీకుంది కాబట్టి గిరిజనులు ఈరోజు పోడు పట్టాలకు రైతు బంధు రాక కొన్ని ఇబ్బంది గురవుతా ఉన్నారు. గతంలో వారికి పట్టాలు బుక్కు ప్రింట్ కాకముందే వారికి పోడు పట్టాలకు రైతు బంధు రావడం జరిగింది. దీన్ని కూడా మీరు కృషి చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రతి విమర్శలు ఎదురవుతూ తప్ప కానీ పనికి అభివృద్ధికి మాత్రమే మంచి పేరు వస్తుంది. మీరు అభివృద్ధి చేయాలి మంచిగా అని చెప్పేసి మా అందరి మన్నలను పొంది రాబోయే రోజుల్లో మళ్ళీ మీకు భవిష్యత్తు ఉండే విధంగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులందరికీ సమావేశమైన సందర్భంగా 3 మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు అలాగే 3 మండలాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు మళ్ళీ మిగతా అంశాలందరికీ కూడా ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథి వచ్చిన డైనమిక్ లీడర్ పేదల పెళ్లిని శ్రీ గౌరవ గారి మన భూపతి సార్ గారు సారథ్యం నుండి రూరల్లో అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. వేగంగా అంటే రోజు ప్రతి చోట శంకుస్థాపనలు కానీ అన్నింటికీ అనుమతులు కానీ శరవేగంగా అవుతున్నాయి. నాకు తెలిసి గత 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎమ్మెల్యే ఊళ్ళ పొందిన దాఖలు లేదు. ఈ 50 ఏళ్ళుగా చేసిన కార్యక్రమాలు కూడా గత 4 సంవత్సరంలో ఒక్క ప్రోగ్రాం కూడా మాజీ ఎమ్మెల్యే గారు చేయకపోవడం దురదృష్టకరం. ఇప్పుడు మనము దీన్ని ఆలోచిస్తే ప్రజాపాలన కూడా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అందరూ కూడా చూసుకోవచ్చు. ప్రతి తన కూడా అభివృద్ధికి దూరమైన బీఆర్ఎస్ పరిపాలనలో మనమందరం చాలా విసిగిపోయినాం. మన సోనియా గాంధీ రేవంత్ రెడ్డి అలాగే ఇక్కడ లోకల్ యువ డైనమిక్ అభివృద్ధి నాయకత్వంలో మనం అభివృద్ధి కూడా చాలా చూసుకోబోతున్నాం. మనం సార్ను 22 మెజార్టీ గెలిపించుకున్నాం. రానున్న ఎంపీ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీ అన్ని కాన్ఫరెన్స్ల కన్నా మన కాన్ఫరెన్స్ ఎక్కువగా మెజార్టీ వచ్చేటట్టు ఆ మెజార్టీ తెప్పించి మన సార్ పైన మనం అందరి ఎన్నికల కన్నా భూపతి సార్ నియోజకవర్గంలో మంచి రిజల్ట్ వచ్చిందని మన సార్ పైన నిలబడాలంటే
డాక్టర్ ముద్దురెడ్డి సార్ గారికి, అదేవిధంగా చేసినటువంటి పెద్దలందరికీ, మరి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం వచ్చినటువంటి మహిళా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన చాలా తక్కువ టైంలోనే ఈరోజు మన రూరల్లో చాలా పెద్ద ఎత్తున కళ్యాణ లక్ష్మి కాళేశ్వర పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే సుమారుగా ఇలా 800 రూరల్లో పంపిణీ చేస్తున్నాం. మరి ఈరోజు గతంలో టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి, కరెంట్ ఉన్నది, షాదీ ముబారక్ ఉన్నది, ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పారు. మరి మనం చూస్తుంటే సంక్షేమ పథకాల్లో కేసీఆర్ ఇచ్చినటువంటి మరి వాటికి భిన్నంగా ఈరోజు కొనసాగిస్తూ మరి అంతకాలంలో మించినటువంటి కార్యక్రమాలు మొన్ననే మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒకరు కూడా 6 గ్యారెంటీలో చెప్పారు. మరి 6 గ్యారెంటీలో భాగంగా 4 గ్యారెంటీలు కూడా మనం ఇప్పటికే కంప్లీట్ చేస్తున్నాం. మరొక గ్యారెంటీ కూడా రేపు 11వ తేదీ నాడు మరి ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. మరి వాటి అన్ని గురించి మన ఎమ్మెల్యే గారు చెప్తారు కాబట్టి దయచేసి మీరు, చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు కాబట్టి దయచేసి మీరు నమ్మద్దు. కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీకి కులం మతం లేని పార్టీ. ఇలా బీజేపీ వాళ్ళకు ఒక మతం ఉంటుంది, టీఆర్ఎస్ వాళ్ళు కులాన్ని పోషిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని ఆదరించే పార్టీ. కాబట్టి దయచేసి మరి కాంగ్రెస్ పార్టీ ఆదరించాలి. రేపు రానున్నటువంటి ఎంపీ ఎలక్షన్లో మన నిజామాబాద్ రూరల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఓటేసి మరి మన గౌరవనీయులు భూపతి సార్ని మన ముఖ్యమంత్రి దగ్గర మంచిగా పేరు పెట్టే విధంగా మనం అందరం కష్టపడడం. కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్టీ కట్టుబడి మనము పార్టీ విధంగా పనిచేద్దామని నేను చెప్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. దాని ఆధ్వర్యంలో మీ ముందుకు వచ్చి ప్రజాపాలనను అందిస్తామని హామీ ఇచ్చిన విధంగా తక్కువ సమయంలోనే దాదాపు ఇచ్చిన హామీలో 60% అమలు చేసి మిగతా సంక్షేమ పథకాలను కూడా అమలు చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఏవైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా అమలు చేస్తారని మేము విశ్వసిస్తున్నాం. కాకపోతే చాలా తక్కువ సమయంలో 3 నెలల కాలంలోనే దాదాపు మనకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న సందర్భంగా మిగతా హామీలు నెరవేర్చే ఈ క్రమంలో తక్కువ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలు కావడం జరుగుతుంది. మరి బహుశా 2-3 రోజుల్లో పార్లమెంట్ నోటిఫికేషన్ కూడా వస్తుండొచ్చు. మన మిగతా హామీల్ని కూడా పార్లమెంట్ సమయంలో అమలు చేయడం సాధ్యకారి పరిస్థితి వస్తే, కోడ్ అడ్డొస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న ఖచ్చితంగా అన్ని హామీలు నెరవేరుతాయి. మరి ఇచ్చిన విధంగా ఉచిత బస్సు కానీ సంక్షేమ పథకాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రికి మద్దతుగా మరి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి చేసుకుంటూ పోలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపించి మనం రేవంత్ రెడ్డి గారు ఇస్తే మాట ఇచ్చిన విధంగా వారు 5 సంవత్సరాలు మన కోసం పనిచేస్తారని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మరి ఖచ్చితంగా మీరు మరొకసారి చేసుకుంటూ పోటీ మన ఎంపీని గెలిపిస్తారని విశ్వసిస్తూ, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీ ముందుకు వచ్చి ప్రజాపాలనను అందిస్తామని హామీ ఇచ్చిన విధంగా తక్కువ సమయంలోనే దాదాపు ఇచ్చిన హామీలో 60% అమలు చేసి మిగతా సంక్షేమ పథకాలను కూడా అమలు చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఏవైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా అమలు చేస్తారని మేము విశ్వసిస్తున్నాం. కాకపోతే చాలా తక్కువ సమయంలో 3 నెలల కాలంలోనే దాదాపు మనకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న సందర్భంగా మిగతా హామీలు నెరవేర్చే ఈ క్రమంలో తక్కువ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలు కావడం జరుగుతుంది. మరి బహుశా 2-3 రోజుల్లో పార్లమెంట్ నోటిఫికేషన్ కూడా వస్తుండొచ్చు. మన మిగతా హామీల్ని కూడా పార్లమెంట్ సమయంలో అమలు చేయడం సాధ్యకారి పరిస్థితి వస్తే, కోడ్ అడ్డొస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న ఖచ్చితంగా అన్ని హామీలు నెరవేరుతాయి. మరి ఇచ్చిన విధంగా ఉచిత బస్సు కానీ సంక్షేమ పథకాన్ని అమలు చేసిన
ముఖ్యమంత్రికి మద్దతుగా మరి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి చేకూర్తు పోలేసి మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపించి మనం రేవంత్ రెడ్డి గారు ఇస్తే మాట ఇచ్చిన విధంగా వారు 5 సంవత్సరాలు మన కోసం పనిచేస్తారని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మరి ఖచ్చితంగా మీరు మరొకసారి చేకూర్తు పోలేసి మన ఎంపీని గెలిపిస్తారని విశ్వసిస్తూ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు చంద్రబాబు ఉద్దేశించి అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మన స్థానిక శాసనసభ్యులు మాట్లాడడం దానికంటే ముందు సమయం ముఖ్యంగా గత ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలలోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చాలా వరకు నెరవేర్చి మిగతా హామీలు కూడా నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నందుకు మనందరి తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిరికొండ సింగల్వాయి మండలాలకు చెందిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పాపకానికి అప్పలి మండల కేంద్రానికి వచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ భూపతి గారికి స్వాగతం. అలాగే వివిధ మండలాలకు వచ్చిన మండల పార్టీ అధ్యక్షులకు జిల్లా కార్యదర్శులకు అలాగే 3 మండలాల తహసీల్దారు అప్పల్లి మండల ప్రజాపక్ష అధ్యక్షురాలు ఇతర డిప్యూటీ కానీ